హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మాటాక్స్. మేషరాశి వాళ్ళకి 19, 20, 21 తేదీల్లో మీకు జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకు అనంటే మీకు డబ్బు పరంగా అయితే చాలా చాలా సంతోషంగా ఉండబోతుంది. అంటే బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకేంటంటే దాంపత్య జీవితం అనేది ఎలా ఉంది అంటే భార్యాభర్తల మధ్య అసలు ఎలా ఉంది ఏంటి, ఇంకా వచ్చేటప్పటికి డబ్బు పరంగా డబ్బు అయితే వస్తుంది ఓకే, కానీ మీకు అనవసరపు ఖర్చులు కూడా ఎక్కువైపోయినాయి. వాటిని మీరు అసలు ఎట్లా నియంత్రించుకోవాలి, ఇంకా మీకు రకరకాల సమస్యలు అనేవి వాటి నుంచి ఎలా బయటపడాలనేది మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. మేషరాశి వాళ్ళతో వచ్చేటప్పటికి రాశి పరంగా మొట్టమొదటి రాశి అనమాట. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ మేషరాశి వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది అనంటే చాలా అమాయకులు, అంటే మంచితనానికి మారు పేరుగా ఈ మేషరాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. చాలా చాలా మంచి వాళ్ళండి మేషరాశి వాళ్ళు వచ్చేటప్పటికంటే. వీళ్ళ ముందల ఎవరన్నా కొంచెం ఏదన్నా బాధపడుతున్నా, వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే కానివ్వండి, వీళ్ళు మాత్రం వాళ్ళ మంచిని కోరుకునేటటువంటి వ్యక్తులు అనమాట. మనస్తత్వం చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. మేషం అంటే ఏంటి? మేక. మేక ఎంత మంచిది, ఎంత అమాయకంగా ఉంటుంది. అలాగే వీళ్ళల్లో ఆ అమాయకత్వపు లక్షణాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. దానివల్ల వీళ్ళు నష్టాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. అంటే జనం అందరూ మంచి వీళ్ళు ఎంత కోరుకుంటారో, వీళ్ళకి మాత్రం ఆ మంచిలో కూడా చెడుని చూసి అందులో కూడా వెతికి వీళ్ళని అన్ని చోట్ల కూడా ఎక్కువ శాతం జనం ఏంటంటే నిందలు, వీళ్ళ మీద రకరకాల నిందలు వేస్తూ ఉంటారు. వీళ్ళు కూడా నిందల పాలైపోతూ ఉంటారు. తప్పు ఏమీ లేకపోయినా కూడా నిందలు అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇదివరకు రోజులు నిప్పుంటేనే పొగొచ్చిద్దని చెప్పేసేసి ఇదివరకు రోజుల్లో మన పెద్దోళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మాత్రం పొగ రావటానికి ఎలాంటి నిప్పుతో సంబంధం లేదు, అలా వచ్చేస్తుంది. ఎందుకంటే జనం ఏ తప్పు లేకపోయినా కూడా ఈజీగా జనాల మీద అంత ఈజీగా నిందలు అనేవి వేసేస్తున్నారు. కాబట్టి అలాంటి నిందలు వీళ్ళేంటంటే చిన్నప్పటి నుంచి కూడా బాధలు, కష్టాలు, సమస్యలు ఎక్కువగా ఫేస్ చేస్తా అలా అంటే ఆ వాతావరణాల్లో పెరిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళకేంటంటే ఓర్పు సహనం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పద్ధతి కల్లోళ్ళు, మర్యాదస్తులు, చాలా చక్కగా ఉంటారనమాట. అందంగా ఆకర్షణీయంగా కూడా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనసు అనేది స్వచ్ఛంగా ఉన్నప్పుడు మనసు ఎంత అందంగా ఉంటుందో మోము అంత అందంగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా చక్కగా ఉంటారని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ కోపం రాదా అంటే ఖచ్చితంగా కోపం వచ్చింది. ఎంత కోపం వచ్చినా ఎంత చేసినా కూడా ఏంటంటే వీళ్ళు ఎవ్వరి జోలి పోకుండా, ఎందుకంటే ఎవరి జోలి పోవాల్సినటువంటి అవసరం అనేది లేదు. ఎవరి జోలన్నా పోయి ఎవరి మాటకన్నా సమాధానం చెప్తే వారికి విలువ ఇచ్చినట్లే, మన విలువ ఆటోమేటిక్గా తగ్గించుకున్నట్లే. కాబట్టి అవసరమైన కాడే కోపాన్నైనా ప్రదర్శించండి, అవసరమైన కాడే మాట్లాడండి. అంతేగాని ప్రతి మనిషి మన మనిషి కాదు. ఈ రోజుల్లో కూడా అంతా ఏంటంటే స్వార్థంగా ఉంది. కొన్ని జీవిత సత్యాలు అనేవి మీకు కూడా చాలా అర్థమవుతాయి. భగవంతుడు నేర్పిన పాఠాల కన్నా మనుషులు నేర్పినటువంటి పాఠాలు, గుణపాఠాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవే మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అట్లా ఈ మేషరాశి వాళ్ళకు కూడా జీవితంలో ఎదురైనటువంటి కొన్ని ఎదురు దెబ్బల వల్ల వీళ్ళు చాలా వరకు కూడా మారారనమాట. అంటే జనం మీద ఒక రకమైనటువంటి అభిప్రాయాలు అనేవి వీళ్ళకి తెలిసి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం అనేది ఈ మధ్య కొంచెంగా నేర్చుకుంటున్నారు. ఒకవేళ కాస్త కూస్తో తెలియకపోయినా కూడా అది వాళ్ళు ఈజీగా నేర్పించేస్తారు. అందులో ఇబ్బంది పడాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇక మీకు వచ్చేటప్పటికి 19వ తారీఖు ఎలా ఉంది అని అంటే, 19వ తారీఖు వచ్చేటప్పటికి కాస్త రెస్ట్ తీసుకుంటారు, కాస్త ఒత్తిడి అనేది తగ్గిద్ది. అంటే మీరు ఎక్కువగా కూడా బిజీగా కష్టపడేటటువంటి మనస్తత్వం అనేది మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్తో కూస్తో రెస్ట్ తీసుకోవటము, కాస్త ఇష్టమైనటువంటి ఫుడ్ తినటము, ఇంట్లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అంటే సరదాగా బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి కాస్త పిల్లలతో ఇంట్లో ఫ్యామిలీతో మాట్లాడుకోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త ఇంట్లో ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. తర్వాత మళ్ళీ కాస్త సాయంత్రం అంటే 4 గంటల దగ్గర నుంచి ఏదన్నా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాము, అనుకోని పనులు ఏమన్నా ఉంటే అవి చూసుకొని ఇంటికి అనేది వచ్చేస్తారనమాట. కానీ ఇక్కడ మీరు ఎవ్వరిని కూడా ఎక్కువగా నమ్మొద్దు. డబ్బు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పరంగా మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి సమయం అనమాట. ఇట్లాంటి సమయంలో మీరు ఆ రూపాయిని సేవ్ చేసుకోవటానికి చూడండి. ఎందుకంటే ఎట్లా వచ్చినాయి అట్లాగే వెళ్ళిపోతే రేపటి రోజున ఈ పరిస్థితి అంటే వచ్చేటటువంటి అవకాశాలు కూడా తగ్గొచ్చు.
ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైనా సరే, బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే, బెల్లం ఉంటేనే ఈగల్లాగా వాళ్తారు, లేకపోతే వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని ఎంతవరకు అంతవరకే మాట్లాడేసి పంపించేసేయాలి. కానీ సొమ్మిచ్చి పొద్దుగుకులు ఎవరిని కూడా మంచి అనేది చేసుకోలేము. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కాస్త సహాయం చేయొచ్చు. కానీ అన్నీ ఉన్న వాళ్ళకి ఎవ్వరికీ కూడా అంటే వాళ్ళ చేత మంచి అని అనిపించుకోవటం కోసం సహాయం చేయాల్సినటువంటి అవసరం అనేది లేదు. అలాగే ఇంట్లో కూడా అంటే నలుగురు ఒక రకంగా ఉండరు కదా. భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు కానీ ఏంటంటే విపరీతంగా ఖర్చులు అనేవి కొంతమంది ఎక్కువగా చేస్తూ ఉంటారు. అవసరం లేని వాటికి కూడా అనవసరమైనటువంటి ఖర్చులు, ఏముందలే 100ఏగా, లేకపోతే 50ఏగా, 10ఏగా, 20ఏగా అని చెప్పేసి ఏంటంటే అనవసరపు ఖర్చులు చేస్తూ ఉంటారు. ఎందుకంటే 10 సార్లు 10 50 తీసిన 500 అయిపోతాయి. అట్లా ఏంటంటే అనవసరపు ఖర్చుల వల్ల ఏంటి మళ్ళీ అప్పులు చేయటం, ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు పెత్తనం ఏదన్నా ఉంటే ఎంత కష్టపడితే వస్తున్నాయి అనేది మీకు తెలుసు. కాబట్టి డబ్బు పెత్తనం కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే మీరైనా తీసుకోండి ఆ బాధ్యత. ఇది కొంచెం చిన్న చిన్న డబ్బు గురించి ఇలాంటి నియమాలు పాటించండి. అవసరమైన కాడే ఖర్చు పెట్టండి, అనవసరమైన వాటి జోలి పోవద్దు, అది గమనించండి. ఇక 20వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే, 20వ తారీఖు సోమవారం చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఎందుకంటే అంటే మిమ్మల్ని ఏదన్నా పని చేస్తామని చెప్పేసి మీరేంటంటే మాట ఇవ్వటము, ఆ పనికి సంబంధించిన వాళ్ళు పిలవటము, 2-3 పనికి సంబంధించిన వాళ్ళు కావాలని అంటము, ఎటు వెళ్ళాలో అర్థం కాక, లేకపోతే అందరికీ అంటే అక్కడ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ చేద్దాం, అట్లా పనుల గురించి బాగా బిజీగా అయితే ఉంటారనమాట. డబ్బు కూడా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చూస్తారు. కానీ చాలా బిజీగా ఉంటారు. తినటానికి కూడా తీరనంతగా, తాగటానికి కూడా తీరనంతగా చాలా బిజీగా ఉంటారు. మీరేంటంటే ఇక్కడ ముందు మీ ఆరోగ్యం మీద మీరు దృష్టి ఉంచుకోవాలి. ఎన్ని పనులున్నా సమయానికి తిండి, సమయానికి నిద్ర, మీ ఆరోగ్యం మీద కొంత దృష్టి మీరు కనుక పెట్టుకున్నట్లయితే డబ్బు సంపాదించడమే ముఖ్యం కాదు, దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలనేది కూడా ముఖ్యం. ఏదన్నా ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే చూడండి, మనకు వచ్చేది 1000 రూపాయలు అయితే పోయేయి లక్షల్లో ఉంటుంది అనమాట. హాస్పిటల్స్కి వెళ్తే లక్షల ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి అలా అనవసరపు ఖర్చులు వచ్చినప్పుడు ఏముంది, ఎన్నాళ్ళు కష్టపడిన సంపాదించిన సంపాదన అంతా కూడా ఒక్క రోజులో వెళ్ళిపోయింది. కాబట్టి ఆరోగ్యం మీద కాస్త దృష్టి అనేది పెట్టుకోండి. అలాగే మీకు దైవానుగ్రహం కూడా చాలా పుష్కలంగా ఉంది. దేవుడికి కూడా ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటా, సింపుల్గా చక్కగా పూజ చేసుకొని ఒక దీపం వెలిగించడము, ఒక అరటిపండు, లేకపోతే ఒక బెల్లం ముక్క, ఇట్లా ఏదైనా సరే సింపుల్గా పూజ చేయండి. ఇంకా మీకు ధనాకర్షణ కోసం దీపంలో ఒక యాలుక్కాయను వేసి చక్కగా దీపారాధన అనేది చేసుకోండి. ఇక 21వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే, మీకు అంటే పనికి సంబంధించి ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏంటంటే కొంచెం గొడవలు, మాట అనేది కుదరక భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య. ఏంటంటే గొడవలు సరిగ్గా కూర్చొని ఆలోచించుకుంటే అక్కడ ఏమీ ఉండదు. చిన్న చిన్న వాటికి ఎవరో ఒకరు తగ్గితే, ఎందుకంటే ఒక్కొక్కరు మూర్ఖత్వంగా ఉంటారు. ఏదో ఇంకొకటి అయితే వదిలేసుకుంటాము. సంసారాలు కాబట్టి సర్దుకుపోతేనే సంసారము. కాబట్టి ఎవరో ఒకరు సర్దుకోవటం వలన ఆ గొడవ అనేది తగ్గిపోయిద్ది. వాళ్ళు అరుస్తున్నప్పుడు మీరు ఊరుకోండి, మీరు అరుస్తున్నప్పుడు వాళ్ళు ఊరుకోవాలి. అట్లా అయినప్పుడు మాత్రమే సంసారం అనేది జరిగిద్ది. అలా కాకుండా ప్రతిదీ ఏమైనా తప్పులుంటే ఖచ్చితంగా మీరు సరి చేసుకోండి. సర్దుకుపోవటం అంటే, మితిమించిన సర్దుకుపోవటం అంటే అది ఏ మనిషి వల్ల కూడా కాదు. కాబట్టి భార్యాభర్తల మధ్య కొన్నాళ్ళు మీరు కనుక ప్రేమగా నిలబడగలిగితే తర్వాత మీ మీద మీకు ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి ప్రేమలు అనేవి పెరుగుతాయి అన్నమాట. ఒకరి విలువ ఒకరికి తెలిసిద్ది. కాబట్టి ఏదన్నా చిన్న మాట అనుకున్నా కూడా ఎవరో ఒకరు సైలెంట్ అయిపోతే సమస్య అంతటితో తగ్గిద్ది. మధ్యలో వాళ్ళ మాటలు విని గొడవలు అనేవి పెట్టుకోవద్దు. ఫ్రెండ్స్ మాటలు, ఎవ్వరు చెప్పుడు మాటలు వినొద్దు. మీ మనుషుల విలువ ఏంటనేది మీకు తెలుసుకోవాలి. ఈ రోజుల్లో ఏంటంటే చెప్పాను కదా, నిప్పు లేకుండానే పొగ వచ్చేటటువంటి రోజులు అనమాట. ఏది కూడా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మొద్దు. అలాగే ప్రేమించుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి. డబ్బు పరంగా మీకు మంచిగా కలిసి వచ్చేటటువంటి సమయము. పెళ్లి కాని వాళ్ళకు కూడా మీకు ఇష్టమైన వాళ్ళతో పెళ్లి జరిగిద్ది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలగటము. గవర్నమెంట్ జాబ్స్ కొంచెం లేట్ అయినా కూడా వస్తాయి. మీరు అనవసరంగా హైరాణ పడిపోవద్దు. చక్కగా మీకు అనుకున్నవి అనుకున్నట్లుగా చేసుకోవటానికి మీకు ఈ సంవత్సరం అంతా కూడా మంచిగా అనుకూలంగా ఉంది. కాకపోతే కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. అవసరమైన కాడే మాట్లాడండి. అనవసరమైనటువంటి మాటలు వెళ్ళొద్దు. అలాంటి వాటి జోలి వెళ్ళొద్దు. కొంచెం డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ చిన్న నియమాలు పాటిస్తే మీకు ఇక తిరిగి ఉండదు.
అర్థమైంది కదా ఈ 3 రోజుల్లో మీకేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమంది మేషరాశి వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. మరి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.